హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి కామాక్షి అమ్మవారి పూజ అండి. జయంతి సందర్భంగా ఒక అమ్మ వాళ్ళ ఇంట్లో వెలిసిన కామాక్షి అమ్మవారు అనమాట. 25 ఇయర్స్ అయిందనమాట వాళ్ళ ఇంట్లో వెలిసి. ఎప్పుడు పూజలు అవి చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏవో పూజలు చేస్తూనే ఉంటారు ఆ అమ్మ. మేము వెళ్ళిన రోజు జయంతి ఉత్సవం అని చెప్పి సుహాసినిల పూజ జాజులతో గాజులతో అమ్మవారికి అలంకరించి పూజ అయితే చేశారు. భోజనాలు కూడా పెట్టారు. ఇది తీసి 1 వీక్ అయిందండి. నాకు హెల్త్ బాగోక పెట్టడం అవ్వలేదు. తర్వాత వచ్చేసి ఈ అమ్మ వాళ్ళ ఇంట్లోనండి కామాక్షి అమ్మవారు వెలిసారనమాట. పూజ లోపలంతా అయిపోయిన తర్వాత బయట సుహాసినీలకు వచ్చేసి మనకి పసుపు కుంకుమ తాంబూలం అవి ఇచ్చారనమాట. అంటే బ్రాహ్మిన్స్కి ఇచ్చారు, కొంతమందికి సుహాసినీలు పూజ అయిపోయిన తర్వాత మాకు వెళ్ళిన వాళ్ళకి కూడా మంచిగా పసుపు బొట్టు తాంబూలం చీర పెట్టారు అమ్మ. చాలా బాగా చేశారు పూజ అయితే. ఆమెకి ఎంత ఓపికో, పురాణాల గురించి కూడా ఎంతో డీటెయిలింగ్గా చాలా బాగా చేశారు. అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవన్నీ డీటెయిల్గా మీకు కూడా వినిపిస్తాను. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ పారాయణాలు అవి చదవడం స్టార్ట్ చేశారు. కొంచెం నేను బాబుని స్కూల్కి పంపించి వెళ్ళేటప్పటికి లేట్ అయింది. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ చాలా చదివేశారు. ఇంకా లాస్ట్లో ఇంకా చదువుతున్నప్పుడు తీయడం అవ్వలేదనమాట. ఆ తర్వాత పూజ చేసిందైతే నేను వీడియో షూట్ చేశాను. అమ్మని అడిగి తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అన్నారు. అందరూ ఇష్టపడరు కదా, అందుకోసం అమ్మని పర్మిషన్ అడిగి తీసుకున్నాను అనమాట. ఎవరెవరు వచ్చారో అందరూ ఉండండి, పసుపు బొట్టు ఇస్తానని చెప్తున్నారు. సుహాసినీలకి పూజ అయితే చేస్తున్నారనమాట. మేము వెళ్ళిన మా వాళ్ళతో కూడా అందరి చేత పూజ అయితే చేపించి అందరికీ పసుపు బొట్టు ఇప్పించి అక్షంతలు వేయించారు. సుహాసినీలకి ఒక చీర ఇచ్చేటప్పుడు చేయి తాకించే చీర ఇచ్చారు. అలా అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేశారనమాట. ఇంకొన్ని ఇక్కడైతే నేనైతే వీడియో తీస్తున్నాను అమ్మ వాళ్ళు పూజ చేస్తుంటే. మా సత్యక్క, దుర్గక్క, సుమక్క వీళ్ళంతా కలిసి అందరికీ బొట్లై పెట్టి పసుపు అది ఇస్తున్నారనమాట, పసుపు కుంకుమ. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తీర్థం అది జల్లుతున్నారనమాట. దేవుడి దగ్గర పెట్టిన పూజ అది తీర్థము అందరికీ జల్లుతున్నారు. ఇంకా ఈ అమ్మ వాళ్ళ ఇంట్లోనండి అమ్మ కూడా ఎంత బాగా చెప్పిద్దో, ఏ విషయమైనా సరే భలే డీటెయిలింగ్గా చెప్తుంది. ఒక పూల బుట్ట గురించి ఎంత మంచిగా స్టోరీ చెప్పారో నాకు చాలా బాగా అనిపించింది. అదే కాదు, మనం చేసే యోగా వాటి గురించి వాటికన్నా అమ్మవారికి పూజ విధానం అవన్నీ చాలా బాగా చెప్పారు. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఆ అమ్మ చేత కంపల్సరీగా మీకు వాటి వివరణ గురించి కంపల్సరీగా మీకు వినిపిస్తాను. ఇదిగోండి సుహాసిని పూజ అయితే జరుగుతుంది. అందరికీ పసుపు బొట్ట అవి చీరలు అయితే ఇస్తున్నారు. చాలా బాగా చేశారు. ఆవిడకి ఎంత ఓపిక, వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లోనే వంట చేసి అందరినీ కంపల్సరీగా భోజనం చేసి వెళ్ళమని మరీ చెప్పారు. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అందరికీ భోంచేసి లేట్ అయింది వెళ్ళిపోతామంటే ఒప్పుకోలేదు. భోంచేసి కంపల్సరీగా వెళ్ళాలనే చెప్పారు ఆ అమ్మ. ఇంకా అలాగా అందరికి ఇదిగోండి అందరి చేత గంధం బొట్లు అవన్నీ ఇప్పిస్తున్నారనమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా అందరికీ ఇచ్చాము. నేనైతే ఇవ్వలేదు, నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి వేరే పెద్దవాళ్ళు సత్యక్క, సుమక్క వీళ్ళందరూ అయితే ఇస్తున్నారనమాట. అందరికీ ఇచ్చేసిన తర్వాత అక్షంతలు పువ్వులు అవి అయితే వేశారు. అమ్మ పూజ అయిపోయిందని మా జ్యోతక్క కూడా అందరికీ పసుపు బొట్ట ఇచ్చి అక్షంతలు అవి వేస్తుందనమాట. ఇక్కడైతే ఇది మూసాపేట దగ్గర అండి. ఇది ఒక ఇంట్లో అనమాట. చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా వెళ్ళి మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. అంత బాగుంటుంది. కామాక్షి అమ్మవారండి. అసలు ఆమె ఎంత అందంగా ఉంటుందో చూస్తుంటేనే చూడాలని అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి మా సుమక్క అయితే అందరికీ బొట్టులు అయితే పెడుతుంది. ఒకరి తర్వాత ఒకరు 1 by 1 అలా నాకు కూడా పెట్టింది. నేను కూడా పెట్టించుకున్నాను. తర్వాత అలా ఒకరి తర్వాత ఒకరు పెట్టించుకుంటున్నారనమాట. అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు దక్షిణ తాంబూలం అవి ఇస్తూ ఉంటారు. ఇంట్లో అమ్మవారు వెలిసిన ఆమె ఎంత నిష్టలుగా పూజ చేస్తారంటే చాలా నిష్టగా చేస్తారు ఆ అమ్మ అయితే పూజ. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి ఒక్కోసారి 108 చీరలతో, ఒక్కోసారి 108 తామర గింజలతో, నల్ల పూసలతో అలా రకరకాల పూజలు చేస్తుంటారు. ఆ టైంలో వెళ్తే మనకు కూడా అమ్మ తాంబూలం, అమ్మ దగ్గర చేసిన పూజ ఫలితం మనకు కూడా దక్కుద్ది అనమాట. ఎవ్రీ టైం వెళ్ళడం అవ్వదు. నేనైతే ఇది సెకండ్ టైం. అంతకుముందు వెళ్ళినప్పుడైతే పూజ చేసిన నల్ల పూసలు, తామర గింజలు, ముత్యాలు ఇంకా చాలా రకాలు అమ్మవారికి చేసినవన్నీ ఇచ్చారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అగరబత్తి చూపించేసి హారతి కూడా ఇచ్చారండి. ఇంకోండి మా సుమ్మకి ఇక్కడైతే అగరబత్తి చూపిస్తుంది. తర్వాత అయితే హారతి వెలిగించుకొస్తున్నారు. హారతి కూడా చూపించిన తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా 1 by 1 గాలి బాగా వేస్తుంది హారతి కొట్టుకుంటని చెప్పి ఇంకా అక్కడి నుంచే తీసేసుకోమని చెప్పారు.
ఇంకా హారతి అయితే తీసుకున్న తర్వాత మాకు కూడా అందరికీ తాంబూలం అయితే ఇచ్చారనమాట అమ్మ. అగోండి అక్కడ ఆల్రెడీ చెప్తున్నారనమాట. పువ్వులు వాళ్ళ నెత్తి మీద ఏమంటే మేము తింగరోళ్ళ వల్లే మా మీద వేసుకున్నాము. తర్వాత అమ్మ చెప్పాక డీటెయిలింగ్గా అప్పుడు వాళ్ళకి పువ్వులు అయితే వేసామన్నమాట అక్షంతలాగా. ఎవరు పెద్ద చిన్న అని కాదండి, ఆ టైంలో అందరూ అమ్మవారిని మనము అర్చించుకున్న అనమాట. అందుకని చెప్పి అలా పువ్వులు అక్షంతలు అందరి చేత వేపిస్తున్నారు. తర్వాత నేను కూడా వేయించుకున్నాను. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం వేయించుకున్నాం. పడిందా మీ మీద పువ్వులు అని అడుగుతున్నారు. తర్వాత మా రమణి అక్కడైతే ఒక ఆట ఆడేసుకున్నాము భోజనం చేసేటప్పుడు. అట్లా ఇట్లా బాగా ఏడిపించేసాం అనమాట. తను చాలా హుషారుగా మంచిగా ఉంటుంది, అందరితో బాగా కలిసిపోద్ది రమణి అక్క. తర్వాత చూపిస్తాను. ఇంకా ముందు వీడియో తన క్లియర్గా తీసిన రమణి అక్కని చూపిస్తాను. ఇగోండి ఇక్కడైతే మా అందరికీ ఇలాగా తాంబూలం అయితే ఇస్తున్నారు చీరలో పెట్టి. ఇది తినే రమణి అక్క తిన్నే బాగా ఏడిపించేసామన్నమాట. రమణి అక్క ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పి కాసేపు ఏడిపించామన్నమాట అక్కతో. తర్వాత మేమంతా ఆశీర్వాదం తీసుకొని చీరలు అయితే పెట్టించుకున్న తర్వాత మేము కూడా ఇంకోండి చాలామంది ఉన్నాము. దగ్గర అరౌండ్ 30-40 మెంబర్స్ దాకా ఉన్నామన్నమాట. చిన్న ప్లేస్ అయినా అసలు ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేశారండి అంతా. ఇంకా తర్వాత నేను కూడా తాంబూలం తీసుకున్నాను. అంతా చాలా బాగా జరిగింది, అసలు ఎవ్వరు ఇబ్బంది పడలేదు. ఇది చిన్న ప్లేసే మాకు ఇరుగ్గా ఉంది, మాకు సరిపోలేదు అన్నట్టు ఏం లేదు. ఆ కొంచెం ప్లేసే అమ్మ దయ అంతా అడ్జస్ట్ చేసుకొని అందరం మంచిగా తాంబూలం తీసుకొని కడుపు నిండా భోజనం చేసి అయితే వెళ్ళాము. చాలా బాగుంది. కామాక్షి అమ్మవారిని అయితే చూస్తుంటే ఇంక అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుందండి. తర్వాత మేము కూడా ఇగోండి ఇంక అందరూ పాటలు పాడుతున్నారు, హారతి పాటలు, లింగాష్టకం, ఇంకా ఎవరికి తోచిన పాటలు వాళ్ళు పాడుతున్నారు అన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంకా టైం ఉంది, ఇంకా అందరూ తాంబూలం తీసుకుంటారని చెప్పి పెద్దవాళ్ళంతా పాటలు పాడుతున్నారనమాట. చాలా పాటలు పాడిచ్చారండి. అమ్మ కూడా చాలా బాగా పాడతారు. ఆ పాటలు కూడా మీకు నెక్స్ట్ టైం తప్పకుండా వినిపిస్తాను. కొంతమంది పెద్దవాళ్ళకి కాటన్ చీరలు, చిన్నపిల్లలకి సిల్క్ చీరలు వయసుకు తగ్గట్టు ఇచ్చారండి. అమ్మవారికి చేసిన పూజలో పెట్టిన చీరలు మా అందరికీ చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా తర్వాత మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ అలా సరదాగా తీసుకున్నాము. మా రాధా ఆంటీ, రమణి అక్క, సుమ అక్క, సత్యక్క, దుర్గక్క ఇలా అందరం కలిసి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ ఎవరికాళ్ళు పాటలు పాడుతున్నారన్నమాట. అమ్మని ధ్యానం చేసుకుందాము, అమ్మకి నైవేద్యం పెడుతున్నారు లోపల. అందుకని చెప్పి అమ్మవారిని తలుచుకోమని చెప్పి అందరినీ అంటే అమ్మవారిని ధ్యానిస్తున్న ఇదిగోండి డోర్ వేశారు. తీసిన తర్వాత ఇంకొండి హారతి అది ఇచ్చి నైవేద్యం అది పెట్టేసిన తర్వాత మాకు కూడా భోజనాలు అయితే పెట్టారు. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అసలు నేను మాటల్లో చెప్పలేను, అంత బాగా జరిగింది పూజ అయితే. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట పూజా విధానం అది. నేను ఇంకోసారి డీటెయిల్గా తెలుసుకొని ఆ రోజు నేను వెళ్ళడం లేట్ అయింది, అందుకోసం నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళిన తర్వాత ఆ అమ్మతో అన్నీ డీటెయిలింగ్గా తెలుసుకొని మీకు కూడా వినిపిస్తాను. వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చిన్నదాన్ని అనుకొని క్షమించండి ప్లీజ్. మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా మన వీడియోస్ కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తే నాకు కూడా ఒక బూస్టప్లా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతాను నేను కూడా. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను కూడా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇగోండి అమ్మ అని పువ్వులతో అలంకరించి గాజులు, పువ్వులు అవన్నీ డెకరేషన్ అంతా చాలా బాగా చేశారండి. అవి పువ్వులు కూడా ఇంట్లోనే గుచ్చిపిస్తారండి. పువ్వులు డైలీ వేపించేసుకొని రోజు కాజు మాలలో అవి ఇంట్లోనే కడతారు, ఇంట్లోనే గుచ్చుతారు. అమ్మ బయటకి ఇవ్వరు. ఎవరికి వీలైన వాళ్ళు వెళ్ళి కడతా ఉంటారు. తర్వాత మేమైతే ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇగో రమణి అక్కడ ఏడిపిస్తున్న అక్క ఏం తింటున్నావు, మాకు రాకుండా అప్పుడే నువ్వు తినేస్తున్నావా ఫస్ట్ అని అడుగుతున్నాను. తన చెప్తుంది అనమాట, ఇవి తింటున్నా అవి తింటున్నా అని చెప్పి, అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని చెప్తుంది. తర్వాత ఫైనల్లీ మాకు కూడా ఫుడ్ అయితే వచ్చింది, మేము కూడా తీసుకున్నాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకోండి మేము కూడా తీసుకొని తింటున్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా సరే గబగబా తినేసి స్టార్ట్ అయిపోదాం అని చెప్పి మేము కూడా ఫుడ్ అయితే తినేసాము. అయిపోయిన తర్వాత లోపల అందరూ ఫోటోలు అమ్మతో కాసేపు మాట్లాడుతూ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం. ఈ అమ్మ వాళ్ళ ఇంట్లోనే అండి మంచిగా తీశారు. అదే చెప్తున్నాను మాట్లాడమంటే ఇంకా చాలా లేట్ అయిపోయింది కదమ్మా, నాకు ఓపిక లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్తున్నారు. అయ్యో పర్వాలేదమ్మా భోంచేయండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నాను. ఇంకా తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి అయితే బయటకు వచ్చి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మన వీడియోని అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.